అందరికీ నమస్కారం అండి. మీరు చుట్టూ తిరిగి చూస్తే కాలమ్ కాస్టింగ్ అయిపోయింది. అది కూడా నిన్ననే చిన్న హనీకోమ్ కూడా లేకుండా, చిన్న క్రాక్స్ కూడా లేకుండా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అదే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాలమ్ కాస్టింగ్ ఎలా జరగాలి, పర్ఫెక్ట్ గా ఎలా చేయాలనే చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నా పేరు సూర్యదేవరి జయసురాజ్. మన కంపెనీ పేరు ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్, ఏ లీడింగ్ మెటీరియల్ కాంట్రాక్టింగ్ కంపెనీ. మీ దగ్గర కనుక ఓపెన్ ప్లాట్ ఉంటే మాతో కన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకుంటే మా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. మేము ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. దాని తర్వాత మీకు నచ్చితే మమ్మల్ని సంప్రదించవచ్చు. సో గెటింగ్ బ్యాక్ టు ది టాపిక్, కాలమ్స్ ఎలా క్యాస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్. ఫస్ట్ కాలమ్స్ చేయాలంటే ఫస్ట్ కాలమ్స్ కి కింద నుంచి వచ్చిన రాడ్స్ కి ఓవర్ ల్యాపింగ్ చేయాలి. ఎప్పుడైనా ఓవర్ ల్యాపింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఓవర్ ల్యాపింగ్ కంపల్సరీ ఒకటే దగ్గర జరగకూడదు. జిగ్జాగ్ ప్యాటర్న్ లో జరగాలి. అంటే ఒక రాడ్ పైన ఉంటే ఒక రాడ్ కింద ఉండాలి. అలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో కాలం ఓవర్ ల్యాపింగ్ జరగాలి. ఈ మధ్య కాలంలో పుట్టలు దింపడం అది అస్సలు కరెక్ట్ కాదు. సెకండ్ వచ్చేసి రింగ్స్, ఏదైతే కాలం కి రింగ్స్ పెడతారో అది ఆల్టర్నేటివ్ ఉండాలి. అంటే ఒక రింగ్ ఇక్కడ జాయింట్ ఉంటే ఒక రింగ్ అటు సైడ్ జాయింట్ ఉండాలి. అలా మీరు జాయింట్స్ చూసుకోవాలి. దాని తర్వాత బాక్సెస్ పెడతారు కదా, బాక్సెస్ పెట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫస్ట్ చేయాల్సింది లెవెల్ మార్కింగ్. అన్ని కాలమ్స్ కి 5 ఫీట్ అంటే 5 ఫీట్ లెవెల్ మార్కింగ్, కానీ 6 ఫీట్ అంటే 6 ఫీట్ అలా లెవెల్ మార్కింగ్ చేసుకొని, కాలమ్స్ వచ్చేసి మనకు వచ్చే బీమ్ సైజెస్ బట్టి కాలమ్స్ హైట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 కాలమ్స్ మధ్య 18 ఇంచెస్ బీమ్ రాబోతుంది. అందుకని ఏం చేసాము, దీనికి 9 ఫీట్ 3 ఇంచెస్ 9 ఫీట్ 9 ఇంచెస్ అలా తీసుకున్నాం. అదే ఇక్కడ చూస్తే 15 ఇంచ్ బీమ్ రాబోతుంది వెనకాల పక్క. అందుకని దీన్ని ఏం చేసాము, ఈ కాలమ్స్ కంటే 3 ఇంచ్ పెంచి పెట్టాము. ఇలా మీరు అన్ని కాలమ్స్ జాగ్రత్తగా బీమ్ మార్కింగ్ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు కాలమ్ క్యాస్టింగ్ దగ్గరకు వద్దాం. మిల్లర్ కాంపోజిషన్ ఎలాగో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఒక పర్సన్ ఉండి చేసుకోవాలి. అక్కడ కాకుండా కాలం దగ్గర ఏముంటుంది, ఫస్ట్ 3 ఫీట్ వరకే మనం కాలం బాక్స్ పెట్టాలన్నమాట. మొత్తం పెట్టేసుకొని 3 ఫీట్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసుకొని దీంట్లో మాల్ వేసుకున్న తర్వాత దీంట్లో వైబ్రేటర్ పెట్టి ఇక్కడేం గ్యాప్స్ లేవన్నప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇక్కడ గ్యాప్స్ కానీ హనీకోమ్స్ కానీ రాకుండా ఉంటాయి. దాని తర్వాత ఎంటైర్ కాలం పైనుంచి పెట్టుకోవాలి. పైనుంచి పెట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్ తగ్గట్టుగా మాల్ వేసుకొని పైనుంచి వైబ్రేటర్ పెట్టి కవర్ బ్లాక్ అనేది కంపల్సరీ పెట్టాలి. కవర్ బ్లాక్ అంటే మీకు ఇప్పుడు ఈ స్టీల్ కనిపిస్తుంది కదా, స్టీల్ అనేది డక్టైలిటీ కొంచెం బెండింగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎయిర్కి కానీ వాటికి కానీ బెండ్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీరు కవర్ బ్లాక్ పెడతారు అప్పుడు మీకు ఏంటంటే స్టీల్ అటు ఇటు జరపకుండా కరెక్ట్ మిడిల్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం ఉందనుకో, దీని మిడిల్ లోనే స్టీల్ ఉంటుంది. అలా చేయాలంటే కంపల్సరీ కవర్ బ్లాక్ అనేది పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఉండుకు చూసుకోవాలి. గుండు అంటే ప్లంబ్ ఇంగ్లీష్ లో. అది ఏంటంటే మీరు కరెక్ట్ గా అలైన్మెంట్ ఉందా, కరెక్ట్ గా కాలం ప్లేట్ ఉందా లేదా అన్నది చూసుకోవడం ప్లంబ్ లాగా. 2 సిరీస్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ అక్కడ ఒక సపోర్ట్ ఇచ్చి కాలం ని కరెక్ట్ గా స్టాండర్డ్ గా స్ట్రైట్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మిల్లర్ వాళ్ళు చాలా తొందర పెడుతుంటారండి. హైదరాబాద్ లోనే కానీ ఎక్కడైనా కానీ మిల్లర్ వాళ్ళు చాలా తొందర పెడుతుంటారు. కానీ మనం తొందర పడకుండా జాగ్రత్తగా అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయో చూసుకొని మాత్రమే క్యాస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇంత అద్భుతంగా వస్తుంది కాలం. ఇలా కాలమ్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఇప్పుడంటే నిన్ననే ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం ఎండ తగలాలని ఇలా వదిలేశారు. ఇప్పుడు ఫోన్ సంచులను దొరుకుతుండే, గన్నీ బ్యాగ్స్ దొరుకుతుంటాయి. వాటితో చేసేసుకుంటే ఇవి వర్టికల్ గా ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ స్టాగ్నేట్ కావు. అందుకని అవి పెడితే ఆటోమేటిక్ గా అవి అబ్జర్వ్ చేసుకున్న నీళ్లు దీనిపైన ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి గన్నీ బ్యాగ్స్ కంపల్సరీగా కట్టాలి. అది కట్టిన తర్వాత వీడియో కూడా చూపిపోతుంది. ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్, సోల్జర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిల్డింగ్. ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ ఒక మెటీరియల్ కాంట్రాక్టింగ్ కంపెనీ. హైదరాబాద్ ఇవెంట్ అరౌండ్లో మీరు కనుక మీ సొంత ఇల్లును కట్టించుకుందాం అనుకున్న కమర్షియల్ స్పేసెస్ కానీ రెసిడెన్షియల్ స్పేసెస్ కానీ కట్టించుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. అతి తక్కువ ధరలో బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చే పూచి మాది. స్ట్రక్చరల్ వారంటీ, పోస్ట్ ఓవర్ ఇన్స్పెక్షన్, ఎండ్ టు ఎండ్ క్వాలిటీ చెక్స్, బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చే బాధ్యత మాది. మీరు కనుక మా యూట్యూబ్ వీడియోస్ చూసి మమ్మల్ని సంప్రదించాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు కనుక మా కన్స్ట్రక్షన్ పైన ఎటువంటి సందేహాలు ఉన్నా మా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, మా షార్ట్ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ.